బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, నాహిని రాజేందర్ రెడ్డి చిత్రపటాలకు హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అభినందనలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం శుభదాయకమని అన్నారు. రానున్న సంస్థాగత ఎన్నికల్లో బీసీల సత్తా చూపిస్తామంటున్న బీసీ సంక్షేమ సంఘం నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ కూడా అసెంబ్లీలో తీర్మానించడంతో ఇటు బీసీ నేతలంతా కూడా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు పొన్నం ప్రభాకర్ రెడ్డి, ఇటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఇటు హనుమకొండ జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే పాలాభిషేకాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు బీసీ నేతలు, బీసీ రాష్ట్ర అధ్యక్షుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. 42% రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలో అయిందో చెప్పండి. గత ఎన్నో ఏళ్ళ నుంచి కూడా బీసీలతో కూడా వెనుకబడిపోయిన పరిస్థితి ఉంది. ఈసారి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేయడం పట్ల మీరు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు? గత 75 సంవత్సరాల నుంచి కూడా బీసీలను అనగదొక్కుతూ వస్తున్నటి తరుణంలో మొన్న 42% రిజర్వేషన్ ఇస్తామని రాహుల్ గాంధీ గారు ప్రకటించిన నుండి రాష్ట్ర ప్రభుత్వం ముందుబడి కులగణన చేపడితేనే మనకు బయటపడుతుందని కులగణన చేపట్టి పూర్తిగా 56.3% బీసీలు రిజర్వేషన్ కల్పించాలని అనుకున్నారు. 42% రిజర్వేషన్ ఇస్తామని మొక్కున్నారు. కాబట్టి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్లు పెట్టి దాన్ని సపరేట్ జీవో తీసి దాన్ని కుదించారు. దానికి గాను యావత్ బీసీలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపు కూడా రాబోయే కాలంలో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంటారు అందరూ. ఆ సమయాన్ని బట్టి బీసీలు ఎంతమంది ఉంటే అంతా మీరు అడగచ్చు, ఇవ్వచ్చు, దాన్ని మీరు చేసుకోండి అని సీఎం గారు ఆయన స్వయంగా చెప్పినారు. ఇవాళ ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మా రాతలు మారలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు కనుక మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని పూర్తి పర్మిషన్ ఇచ్చి వారు ఇవాళ బిల్లు పెట్టడం జరిగింది. దానికి పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. 6 నిమిషాలు కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం బీసీలంతా అని కూడా తెలియజేస్తూ రాబోయే కాలంలో రేపు సంస్థాగత ఎన్నికలు వస్తాయి. దాంట్లో 42% బీసీలు ఉంటారు. బీసీలకు వచ్చినటువంటి వాటిని మనం కాపాడుకోవడానికి బీసీలందరూ కూడా యావత్ బీసీ ప్రజలందరూ కూడా వాళ్ళు రెడీగా ఉండాలి. ఎలక్షన్లలో పార్టిసిపేట్ కావడానికి కానీ దేనికైనా అని ముందుకు వచ్చి వాళ్ళు నిలబడి రాజ్యాధికారం దిశలో పోవాలని నేను బీసీ అందరినీ కూడా నేను పిలుపునిస్తున్నాను. ముఖ్యంగా బీసీ కులగణన చేపట్టాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళ కాల ఇప్పటికే బీసీ కులగణన సంబంధించి కూడా జరుగుతున్న నేపథ్యంలో 52% ఉన్న బీసీలో 42% ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఏం మాట్లాడతారు? కామారెడ్డి డిక్లరేషన్లో గౌరవ రాహుల్ గాంధీ గారు ఆ రోజు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే కులగణన చేపడతాం, బీసీలకు చట్టసభలో తగిన స్థానాన్ని కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట నిలబెట్టుకుంది. మరి నిలబెట్టుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, సిపిఎం, సిపిఐ, మజ్లిస్ అన్ని పార్టీలకు కూడా మేమందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక శుభదినం. గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని బీసీ సంఘాల తరపున, కుల సంఘాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ పోరాటం ఇంతటితో ఆగకుండా యావత్ భారతదేశంలో కూడా కులగణన జరగాల. మరి అక్కడ కూడా ప్రతి కులానికి కూడా పార్లమెంట్లో ప్రాతినిధ్యం రావాలనే ఉద్దేశంతో జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఈ నెల 25వ తారీఖున చలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది. దానికి కూడా ఉమ్మడి జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి సన్నద్ధం అవుతున్నారు ఇక్కడ. మరి ఆ కార్యక్రమాన్ని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. యావత్ తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఢిల్లీ యొక్క జంతర్ మంతర్ వద్ద కానీ గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా కలిసి కూడా మరి యావత్ భారతదేశంలో కూడా కొన్నగారులు చేపట్టి మరి బీసీలకు మద్దతు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు మద్దతుగా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక సహయుతపరమైన చర్య, అంత ఈజీ కాదు ఇది. మరి చట్టసభలో 40, 50, 60 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండగా కూడా రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఈరోజు నిన్న జరిగిన అసెంబ్లీ నిండు సభలో బిల్లు పాస్ చేయడం చాలా అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రాంత శాసనసభ్యులందరికీ మీ
S6 టీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రానున్న సంస్థాగత ఎన్నికల సంబంధించి కూడా బీసీల హవా ఎట్లా ఉండబోతుంది? 42% ముఖ్యమంత్రి కేటాయించిన రిజర్వేషన్ కేటాయించిన నేపథ్యంలో కూడా బీసీలది హవా ఎట్లా ఉండబోతుంది? ఈరోజు ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వడం కాదు, పార్టీలు కూడా అన్ని ఈరోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీలు కూడా జనాభా ప్రకారం బీసీల జనాభా ఈరోజు 56% అని లెక్కలు తెలియడం జరిగింది. ఈ జనాభా లెక్కల ప్రకారం మీరు రిజర్వేషన్లు ఇవ్వాలి, సీట్లు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైతే బీసీలకు ఎక్కువ మొత్తంలో సీట్లు ఇవ్వడం జరిగితే అప్పుడు ఎక్కువ మొత్తంలో రాజకీయ రంగంలోకి బీసీలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికే అవకాశాలు కాబట్టి మా ఉద్యమం తదనంతరం ఖచ్చితంగా అన్ని పార్టీలు 50% సీట్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి చేస్తున్నాం. ఈరోజు అనేక సంవత్సరాలకు వెళ్ళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి అయినా లేదు, పరిస్థితి లేదు. కానీ రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంతో మేము పోరాటాలు చేస్తాం. ఈ పోరాటాలు బీసీ పోరాటాలు ఆగవు. ఖచ్చితంగా వచ్చేది బీసీ ఉద్యమమే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక బీసీని ముఖ్యమంత్రి చేసే విధంగా మేము ఉద్యమిస్తామని చెప్పి విధంగా పిలుపునిస్తున్నాం. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే 42% ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 42% ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు అసెంబ్లీలో 42% ఇటు బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు ఏదైతే ఇటు రేవంత్ రెడ్డితో పాటు ఇటు రాహుల్ గాంధీ ఇటు పొన్నం ప్రభాకర్ సంబంధించి వారికి కూడా ఇటు హన్మకొండ జిల్లాలో అయితే పాలాభిషేకాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే రానున్న సంస్థాగత ఎన్నికల్లో అయితే బీసీల సత్తా చాటుతాము, ఎన్నికల్లో అయితే బీసీలు గెలిచి చూపిస్తామంటూ కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. విడుదల సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.